ఏం చెప్పాలనుకుంటున్నారా మేడం? లేదు మేడం, నా భర్తతో నాకు వద్దు మేడం. తనతో నేను పడినాను, పాటలన్నీ పడ్డాను. అవసరం లేదు మేడం దాన్ని. అది ఇప్పుడు యాక్చువల్గా మీ ఇష్యూ ఇప్పుడు లేదమ్మా. ఇక్కడ మీ భర్త అన్న వ్యక్తి రాలే, ఆయన కూడా మిమ్మల్ని నాకు కావాలనుకుంటున్నాడు. మేడం నాకు ఓ విషయం తెలిసింది, తనకి ఆల్రెడీ నాకంటే ముందు పెళ్ళయింది, 2 సంవత్సరాలు ఉంది, వెళ్ళిపోయింది. తర్వాత నన్ను చేసుకున్నాడు, నేను 8 సంవత్సరాలు ఉన్నా. తర్వాత నా దారి నేను చూసుకున్నా. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, నాకు వద్దు అని నేను వదులుకుని వచ్చేసాను. అమ్మా లేదమ్మా, అసలు ఇప్పుడు యాక్చువల్గా మీరు మీ రైట్ మీకుంది. ఆ మేడం అన్నది అందరి అభిప్రాయం అదే ఉంటది. ఎందుకంటే ఎవరితో నేను ఇందాక అదే అన్నాను, ఎవరితో మీరు ఏ సంబంధాలు పెట్టుకున్నా అంత ఆలోచించే వాళ్ళు కాదు. మీ సొంత చెల్లి భర్తతో మీరు సంబంధం పెట్టుకున్నారు అన్నప్పుడు ఎవ్వరు కూడా దాన్ని హర్షించరు. అది చాలా తప్పుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మేడం ఆ మాట అనడానికి కూడా కారణం అదే. అంటే మీకు వావి వరసలు కూడా మీరు ఆలోచించకుండా ఒక సంబంధం మీరు పెట్టుకున్నారన్నప్పుడు మీరు ఎంత విచ్చలవిడిగా అయిపోయే అవకాశం ఉందన్నది ఆవిడ అనేది. అంటే ఎవరికన్నా అలాగే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు నేను మిమ్మల్ని మిమ్మల్ని గుచ్చి మీరు తప్పు చేశారు ఇలాగా నేను మాట్లాడదలుచుకోలేదు. మీ క్యారెక్టర్ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదమ్మా. మీరున్న సర్కమ్స్టాన్సెస్ ఏంటో, మీరు అలాంటి ఒక తాగుబోతు భర్తతో అన్ని సంవత్సరాలు ఉన్నారు, అన్ని అనుభవించారు, 2 పిల్లల్ని కన్నారు. అతను వచ్చి ఇట్లా మిమ్మల్ని కోసేసే లెవెల్కి 10 మందిలో వచ్చి అతను మీ మెడ కోసేసే లెవెల్కి అతను ఉన్నాడంటే అతను ఎలాంటి వ్యక్తితో కూడా మనం అర్థం చేసుకోగలం. అలాంటి ఒక వ్యక్తితో మీరు కాపురం చెయ్యాలి, అతను వదిలేసి వచ్చింది మీరు రైట్ కాదని నేను అనను. కానీ మీరు సరైన నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాలి.